హలో ఆస్పిరెంట్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అవునండి, ఏం చేస్తున్నారు? అందరూ చదువుతూ ఉన్నారా? నేను కూడా చదువుతూ ఉన్నానండి. నాకు తెలుసండి, మీరు నాకంటే అయితే ఇంకా ఎక్కువ చదువుతూ ఉన్నారనుకుంటున్నాను. అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి. అయితే మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాం కదా. సో దానికి రిలేటెడ్గానే ఈ వీడియో వ్లాగ్ అయితే ఉంటుందండి. అయితే యాక్చువల్గా మనకు నెక్స్ట్ మంత్ 7th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి. సో ఇంకా 10 డేసే ఉందండి, మోర్ 10 డేస్. సో మనం డేస్ కూడా కౌంట్ చేసుకోలేము. మీకు ప్రతి ఒక్క డేని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎగ్జామ్స్ అయితే చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి చదువుకోవాలని చెప్పేసి. సో నేను కూడా చదువుకోవడంలో అయితే బిజీగా ఉన్నానండి. అయితే ఈరోజు అయితే చాలా వర్షం ఉంది మా దగ్గర. సో కొంచెం మీరు వీడియోలో స్టార్టింగ్ చూసారు కదండి. సో చాలా వర్షంగా ఉంది, ఇప్పుడే కొద్దిగా తగ్గింది. సో ఇంట్లో నుంచి అయితే మార్నింగ్ నుంచి బయటికి వెళ్ళలేదు. సో ఇలా స్టెప్స్ పైన కూర్చొని అయితే నేను బాబుతో ఆడుకుంటూ అయితే చదువుకుంటూ ఉన్నాను. సో తను కింద ఆడుకుంటూ ఉన్నాడు. సో నేను మళ్ళీ వేరే దగ్గర ఉంటే తను ఎక్కడ పడిపోతాడో అని చెప్పేసి నేను కూడా అయితే అక్కడే స్టెప్స్ దగ్గర కూర్చొని అయితే చదువుతున్నాను. సో తను ఆడుకుంటూ ఉంటే నేనైతే చూస్తూ అయితే చదువుతున్నానండి. ఇలానే ఉంటుందండి ఒక హౌస్ వైఫ్ స్ట్రగుల్, ఇంకా తప్పదు కదా. సో అందుకే అయితే కిందనే కూర్చొని అయితే నేను చదువుతూ ఉన్నాను. ఇంకా చెప్పుకోవాలంటే ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే పిల్లల్ని చూసుకుంటే మనం చదువుకోవడం అంటే ఓకే, బట్ ఇలా ఎవరు లేకుండా ఒక్కరే చూసుకుంటూ చదువుకోవడం అయితే చాలా ఇబ్బంది అండి. సో అది ఫేస్ చేస్తున్న వాళ్ళకే అర్థమవుతుంది. ఆల్రెడీ హౌస్ వైఫ్స్కి అయితే చాలామందికి తెలుసు. నేను కూడా అదే ఫేస్ చేస్తున్నాను. ఇంకా హౌస్ వైఫ్ అంటే తప్పదండి. సో ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, చదువుకోవాలి. అంటే మనం ఒక టార్గెట్ పెట్టుకున్నామంటే అది రీచ్ అయ్యేంత వరకు అయితే కష్టపడాలండి. సో అందుకని చెప్పేసి అయితే నేను కంటిన్యూగా అయితే చదువుతూ ఉన్నాను. సో మీరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు ఏ జాబ్కి అప్లై చేసి అయితే చదువుతున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అయితే నేను ఇది ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి, ఆఫ్టర్నూన్ అయితే చదువుతున్నాను. సో కొంచెం వర్షం అయితే తగ్గింది. సో అందుకని చెప్పేసి బయట అయితే ఇలా కూర్చొని అయితే చదువుతున్నాను. ప్రజెంట్ నేను చదివేది అయితే కొత్త సబ్జెక్ట్స్ ఏం కాదండి, ఆల్రెడీ చదివినవే రివిజన్ చేసుకుంటున్నాను. ఇంకా 10 డేసే ఉంది కాబట్టి మళ్ళీ మనం కొత్తవి అయితే చదవాల్సిన అవసరం లేదు, చదివినా కూడా వేస్ట్ అండి. సో అందుకని చెప్పేసి అయితే రివిజన్ చేస్తున్నాను. హిస్టరీ అయితే రివిజన్ చేస్తున్నానండి. సో అశోకుని శాసనాలు ఉంటాయి కదా, సో యాక్చువల్గా ఆ టాపిక్లో అయితే ఉన్నాను. అంటే కంటిన్యూగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ని రివిజన్ చేస్తూ వస్తున్నాను కాబట్టి ఈరోజు అయితే హిస్టరీలోనే అయితే అశోకుని శాసనాలు 14 ఉన్నాయి కదా, సో వాటి గురించి అయితే ఇలా చదువుతూ వచ్చాను. సో మీరు కూడా ఏ టాపిక్ చదువుతున్నారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా టైం అయితే చాలా తక్కువగా ఉందండి. 10 డేస్ అంటే అసలు ఎంత తక్కువ టైం కదా. సో ఆ టైంలో మనం అన్ని సబ్జెక్ట్స్ రివిజన్ చేసుకోవాలంటే చాలా కష్టము. సో ముందు నుంచి చేస్తున్న వాళ్ళైతే పర్లేదు, బట్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇక్కడ నేను చదువుకుంటూనే మా బాబునైతే చూస్తున్నానండి. సో కింద తనైతే అల్లరి చేస్తున్నాడు. అంతే వర్షం పడుంది కదా, సో కింద జారుగా ఉంటుందని చెప్తే వినట్లేదు. అందుకని చెప్పేసి అయితే నేను చదువుతూ బాబు వైపు అయితే చూస్తున్నాను. అయితే మీకు ఒకటి చెప్పాలండి, ఇప్పుడు నేను ప్రజెంట్ చదువుతున్న బుక్ ఉంది కదండి, సో ఇది ఒక రఫ్ నోట్స్ అండి. అంటే ఒక నోట్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అయితే నేను అప్లై చేశానో అప్పటి నుంచి అయితే నోట్స్ అయితే నేను కంటిన్యూగా రాస్తూ ప్రిపేర్ అవుతూ వచ్చాను. ఇదే నా ఫస్ట్ అటెంప్ట్ అండి ఆర్ఆర్బీ ఎన్టీపీసీది. అంటే రైల్వేస్లో ఫస్ట్ జాబ్ ఇది. యాక్చువల్గా నేను ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కి అయితే ఇప్పటివరకు అయితే రాయలేదండి. సో ఇదే ఫస్ట్ అటెంప్ట్, అండ్ రైల్వేస్లో కూడా ఇదే నా ఫస్ట్ అటెంప్ట్. కాబట్టి నేను ఏం చేశానంటే నోట్స్, అంటే ఆల్రెడీ నేను బుక్స్ అయితే కొనుక్కున్నాను కదా, టెక్స్ట్ బుక్స్. సో ఆ బుక్స్లో ఉన్నవన్నీ ప్రతి ఒక్క పాయింట్ అయితే ఇలా ఒక రఫ్ నోట్స్లో అయితే మొత్తం రాసుకుంటూ వచ్చాను. సో ఆ వీడియో అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక మన ఛానల్లో ఉంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అంటే నేను నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీకైతే అక్కడ నేను చెప్పానండి. సో ఇదేంటంటే హిస్టరీ బుక్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి. సో ఈ నోట్స్, రఫ్ నోట్స్ నా దగ్గర ఉంటే హిస్టరీ బుక్ అసలు ఎవరు కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే అంత నీట్గా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వదండి. ప్రతి ఒక్కటి అంటే కింగ్స్ గురించి కానివ్వండి, బుక్స్ గురించి కానివ్వండి, ఆలయాల గురించి, లేకపోతే 1852 గురించి, సో మధ్యయుగం గురించి, యాన్సియంట్ ఇండియన్ కానివ్వండి, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, ఇలా ప్రతి ఒక్కటండి. అంటే కంప్లీట్గా ఇండియన్ హిస్టరీ బుక్ ఉంటుంది కదా, సో ఇండియన్ హిస్టరీ బుక్ మొత్తం అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. సో నాలా కూడా మీరు ఎవరైనా నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఇంకా మా బాబు అయితే ఏడుపు అయితే స్టార్ట్ చేసేసాడండి, ఎందుకంటే
అప్పటికే తను పడుకునే టైం అయితే అయిపోయింది ఆఫ్టర్‌నూన్. సో, అందుకని చెప్పేసి అయితే ఇలా ఏడుస్తూ ఉంటే నేనైతే కొద్దిసేపు ఇలా ఆడిపిచ్చి అయితే పడుకోబెట్టాను. సో, అంతే అండి వ్లాగ్. నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.